ఆవగింజలో అర్ధ భాగం ఉన్న విశ్వాసానికి ఎంత బలం ఉంది? ఒక పర్వతాన్ని పిగిలించగలిగిన బలం విశ్వాసానికి ఉంటే, ఈ విశ్వాసంలో నుంచి తొలగించే శక్తి దేనికి ఉందంట? ధనాపేక్ష సిరికి ఉందంట. కావాలంటే చూడండి, డబ్బు కోసం దేనికైనా తెగబడిపోతున్నారు ఈ రోజున. ఇద్దరు భిక్షగాళ్ళు ఉన్నారంట. ఎప్పుడో చిన్నప్పుడు విన్నాను నేను. ఇద్దరు భిక్షగాళ్ళు, ఒకడేమో గూనోడు, ఒకడేమో గుడ్డోడు. ఎప్పుడు చిన్నప్పుడు విన్నాను. ఈ గూనోడు గుడ్డోడు ఇద్దరు కలిసి ఫ్రెండ్స్ అయ్యారంట. కోతులన్నింటికి మూతులన్నీ ఒకటేనంటలే సామెత ఒకటి ఉంది. అట్లాగే ఈ గూనోడు ఈ గుడ్డోడు ఇద్దరు కలిసి ఫ్రెండ్స్ అయ్యారంట. వాళ్ళిద్దరు మాట్లాడుకొని ఆ ఊర్లో జాతర జరుగుతుంటే జాతరకి వెళ్ళారంట. డబ్బు చేసే సిరి చేసే ప్రమాదం చెప్తున్నాను వినండి. వాళ్ళు ఊర్లో జాతర జరుగుతుంటే ఆ జాతరకి వెళ్ళి కూర్చున్నారంట. ఈ గుడ్డోడు అన్నాడట, ఒరే నేను కనబడదు కదా, నేను ఒక చోట కూర్చుంటాను, నువ్వు గూనోడు కదా, నీకు బాగానే కనిపిస్తుంది కదా, నేను కూర్చుంటాను, వచ్చేపోయే వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి నన్ను చూయించు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగు, నిన్ను చూస్తారు, నన్ను చూస్తారు, పైసలు వేస్తారు, సాయంకాలం మన ఇద్దరం కలిసి షేర్ చేసుకుందాం సగం సగం అనుకొని వాళ్ళు ఫిక్స్ చేసుకున్నారంట. ఎవరాళ్ళు? నోళ్ళు తెరిచి మాట్లాడండి. గుడ్డోడు గూనోడు. సరే జాతరకి వెళ్ళారు, కూర్చున్నారు. ఆ గుడ్డోడు అక్కడ కూర్చోబెట్టి బట్ట ఒకటి వేసాడు. ఈ గూనోడు వెళ్ళి అందరికి, అయ్యా గూనోడిని గుడ్డోడు అయ్యా అంటే, మీలాంటి వాళ్ళు చూసి అయ్యయ్యో గుడ్డోడు గూనోడు పాపం అని ఏదో ఇస్తున్నారు, బాగానే ఇచ్చారు. విచిత్రమైన సంగతి చెప్తా. సాయంకాలంకి ఈ గుడ్డోడు ముందు కూర్చొని ఉన్నాడు. డబ్బులంతా అక్కడ పోగేశారు కదా, మూట కట్టి చూస్తే గూనోడికి డబ్బు మూట చూడగానే ఆశ పుట్టింది. చూసారండి, డబ్బుకుండే బుద్ధి అదే. ఈ గూనోడికేమో అయ్య బాబోయ్ ఇంత డబ్బు వచ్చేసింది ఈరోజు, కష్టమంతా ఎవరిది? నాది. మనిషి దగ్గరికి వెళ్ళి తిరిగింది ఎవరు? నేను. ఈ గుడ్డోడు ఏం చేశాడు? గూనుకుందేలా కూర్చున్నాడు అక్కడ. ఆడు ఏం చేశాడేంటి? ఆడికేం కష్టం? మరి ఇంత డబ్బులో వీడికి సగం ఎందుకు ఇవ్వాలి? చూసారండి స్నేహితులే, అమ్మా వింటున్నారా? 6 కోట్ల ఆంధ్రులారా, ఆంధ్రదేశ పాడబొడుచులారా, వింటున్నారు తల్లే? స్నేహితులే, భుజాల మీద చేతులు వేసేవాళ్లే, చిన్ననాటి నుంచి పెరిగిన వాళ్లే, ఒకరి యోగక్షేమాలు ఒకరు తెలుసుకున్న వాళ్లే, నీ ప్రాణానికి నా ప్రాణం, నా ప్రాణానికి నీ ప్రాణం అని డైలాగులు కొట్టిన వ్యక్తులే. డబ్బు చూడగానే ఎంత 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 చీడబట్టిందో చూడండి. ఈ గూనోడు అనుకున్నాడట, వాడు ఏం కష్టపడ్డాడో, గుడ్డోడు కూర్చొని ఉన్నాడు, నేను కదా తిరిగింది, మరి ఇంత డబ్బులు సగభాగం వాడికి ఎందుకు ఇవ్వాలి? కష్టమంతా నాదైతే ఈరోజు ఈయన్ని లేపేస్తే ఈయన్ని గుడ్డోడిని ఈ డబ్బంతా నాదైపోద్ది. వాడు గుడ్డోడు తక్కువైనాడా? వాడు ఆ డబ్బు మూట అంతా అలా తడిమి చూశాడంట. అయ్య బాబోయ్ ఇంత డబ్బులో వీడికి సగభాగం ఇయ్యాలనా? వాడు ఏం చేశాడు? జనమంతా నన్ను చూసి కదేసింది. చూసారు, ఎవడికి ఆలోచనలు వాడికి ఉంటాయండి, ఎవడి లెక్కలు ఆడుకుంటాయి, ఎవడి పర్ఫార్మెన్స్ వాడిది. పండిపోతారు, అల్లకపోతారు ఇంకా వాళ్ళ పర్ఫార్మెన్స్లో. మరి ఏమనుకున్నారండి? ఇంత డబ్బు ఎవరిని చూసేసారేంటి? నేను గుడ్డోడిని ఏ కష్టం చేసుకోలేనని కదా నాకేసింది, నాకు ఇచ్చారు వాళ్ళు. ఈ గూనోడిని చూసి ఇచ్చారేంటి? అమ్మో ఇంత డబ్బులు సగం ఎందుకు ఇవ్వడానికి అయినా ఈరోజు ఎట్లాగా నేను వేసేయాలి అని మరంతే. డబ్బుకుండే బుద్ధి అంతే. ఈడనేసేయాలి నాడు, ఆడనేసేయాలి నీళ్లు. ఏం చేశారో తెలుసండి? ఇంటికి వెళ్ళారట గుడిసెలోకి. ఈ గుడ్డోడు అన్నాడట, కోనేటికి వెళ్ళి నీళ్ళు తెచ్చుకుందాం కోనేటికి వెళ్ళి అని. సరే గూనోడు అట్లా అన్నాడంట. ఇద్దరు కలిసి కర్ర పట్టుకొని ఇద్దరు వెళ్ళారట ఆ కోనేటికి. ఈ గుడ్డోడు ఎట్లా దిగలేడుగా. ఈ గూనోడు బింది తీసుకెళ్ళి కోనేట్లో ముంచేటప్పుడు ఈ గుడ్డోడు కర్రతో ఒక్క తోపు తోసాడంటండి. తోస్తే పాపం ఆ గూనోడు నీళ్ళలో పడి, గూనోడికి ఈత వస్తుందా? ఆడు కేకలేసి నీళ్లు తాగేసి చచ్చిపోయాడు. చచ్చిపోతే ఈ గుడ్డోడు పక్క గుడ్డోడు చూడండి, గుడ్డోడికి ఇట్లాగే ఉంటుంది ఆశలు. పక్క నవ్వుకొని, ఇక డబ్బు మూట నాదే, ఇక అంతా నాదే, ఎంజాయ్. ఎంతకాలం బతుకుతారావా?
ఆ డబ్బు మూటతో ఎంతకాలం బతుకుతావు చెప్పు? ఆశ అండి. ఆయన చంపి పక్క నవ్వుతూ ఇక డబ్బు అంతా నాదే అని ఆనందంతో ఆ కర్ర పట్టుకుని తడుముకుంటూ గుడిసెలోకి వచ్చాడు. ఆ పొయ్యి మీద పెట్టిన ఆ వంట భోజనం వండుకుంటున్నారు కదా, ఆ పొయ్యి మీద పెడుతున్నదంతా వాల్చుకున్నాడు. వేడిగా ఫుల్గా తిన్నాడు. ఆనందం, సంతోషం. అమ్మా ఈ డబ్బు అంతా నాదేనని ముందు ఆ కుండను అట్లాగా వాల్చుకొని పళ్ళెంలో వేసుకొని తిన్నాడు. తిన్న 10 నిమిషాలకి నురుగులుగా కిడి చచ్చిపోయాడు. ఎందుకు చచ్చిపోయాడంటే ఆడు తక్కువైనాడు కాదు, ఆడు ఆ కుండలో విషం కలుపుకున్నాడంట. చూసారండి, విషం కలిపినోడేమో అక్కడ చచ్చాడు, గూనోడేమో ఈడు చచ్చాడు, ఇద్దరు చచ్చారు. ఆ డబ్బు మూట పక్క నవ్వుకుంటుందంటండి. చూసారా, ఆ డబ్బు మూట పక్క నవ్వుకొని నన్ను నమ్ముకున్నవాడు గతింతేనరా అంటుందంట. మరి అంతే, దాన్ని నమ్ముకున్నవాడు అక్కడ ఆడు చచ్చాడు, ఈడు ఇక్కడ చచ్చాడు. ఈడిని చంపాలని ఆడు ప్రయోగం, ఆడు చంపాలని ఈడు ప్రయోగం. అందుకే దైవజనుడు రాశాడు, కొందరు దీనిని ఆశించి వారు తమ దేవుని సేవించి ఉంటే ఆ దైవ ఆశీర్వాదాలు వేరుగా ఉండేవి. దేవుని ఆశ్రయించుంటే, దేవుని సేవించి ఉంటే, ఆయనకు సేవ చేసి ఉంటే, ఆయనకు సేవకులై ఉంటే వాని సంతతి ఆశీర్వదించబడి ఉండేది. వాని సంతతి మీద నా ఆత్మ నిలిచి ఉండేది. నేను వాళ్ళ మీద ప్రవాహ జలములను ప్రవహింపచేసేవాడిని, వాళ్ళ దప్పిక తీర్చేవాడిని. కానీ వాళ్ళు కొందరు దీనిని ఆశించి, దేనిని? సిరిని,